నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నిన్న విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. అయితే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కొనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, నిన్నటి నుంచి మనం చూసుకుంటాం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసింది మనం చూసాం. అయితే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి మేడం? దీని మీద మీ స్పందన ఏంటి? నా స్పందన కాదు, వాళ్ళ ఆవిడ స్పందన వినండి. పంకజశ్రీ ఆవిడ పేరు. ఆవిడ బయటకు వచ్చి ఆవిడ అంటుంది, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు, నా భర్తని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదు, అసలు ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావట్లేదు, ఆయన మీద ఏం కేసులు లేవు అని అంది ఆవిడ. అయితే పంకజశ్రీ గారు ఒక విషయం చెప్పండి అని అడుగుతున్నాం మనం. భువనేశ్వరి గారిని తిట్టినప్పుడు మీరు అప్పుడు ఎక్కడున్నారు? వల్లభనేని వంశీ భార్యగా మీ డ్యూటీ ఏంటప్పుడు? ఒక మహిళని తిట్టినప్పుడు, ఒక తల్లి సమానరాలైన వ్యక్తిని ఆ రకంగా అంత దారుణంగా వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు బయటకు వచ్చి చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? మీరు నా భర్త తప్పు చేశాడు, క్షమించండి, నా భర్త తరఫున నేను చెప్తున్నాను అని చెప్పి నీ భర్తకి బుద్ధి చెప్పాల్సింది పోయి, నువ్వు అంటే 16 కేసులు ఉన్నాయి ఇవాళ అతని మీద, తెలుసా మీకు? క్రిమినల్ కేసులు 16 ఉన్నాయి వల్లభనేని వంశీ మీద. ఇంకొకటి ఏంటంటే, సత్యవర్ధన్ని ఏదైతే కిడ్నాప్ చేశాడో, ఎవరు వల్లభనేని వంశీ చేయించాడో, అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిందకు వస్తుంది. మరి ఇన్ని చేశాక అతన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి ఇక్కడ వాళ్ళు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మొత్తం కేసు వివరాలన్నీ సబ్మిట్ చేసి, ఇగో ఈ రీజన్స్ తోటి ఇతను అరెస్ట్ చేస్తున్నాం అని వాళ్ళ కాగితాలు సమర్పించి వాళ్ళు తీసుకుని వెళ్తే, ఈవిడ కూడా వెనకాలే వెళ్ళి ఇందిగామ దగ్గర నన్ను అడ్డుకున్నారు రానివ్వకుండా అని ఆవిడ కంప్లైంట్ చేస్తుంది. మీరు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ హయాంలో పోలీసులు ఎలా బిహేవ్ చేశారు? ఒక అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు ఆపరేషన్ అయితే ఆయన ఏ విధంగా మీరు తీసుకెళ్లారు? రోడ్డు మార్గంలో, ఫ్లైట్లో తీసుకెళ్లారు, అప్పుడు కాదు కదా. రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసినప్పుడు, లేదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ భార్యలకు చెప్పారా? వాళ్ళ భార్యలకు ఎఫ్ఐఆర్ కాపీలు ఇచ్చారా? అవేమైనా చేసి వెళ్ళారా? ఇప్పుడు మీరు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు? అసలు పంకజశ్రీ గారు మీ ఆయనకి టాబ్లెట్లు ఇవ్వాలి, మా ఆయనకి ఇది చేయాలి అంటున్నారు. హెడేకు జలుబు మీ వల్ల ప్రజలకు వచ్చాయి. వైసీపీ చేసిన పనులకి తలనొప్పి ప్రజలకు వచ్చింది. ఆ తలనొప్పిని తగ్గించుకోవటం కోసం వాళ్ళు 151 సీట్ల నుంచి 11 సీట్లకు వైసీపీని పడేశారు. అందుకని ఇప్పుడు వాళ్ళు తలనొప్పి లేకుండా హ్యాపీగా బతుకుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. కాబట్టి ఇవాళ వల్లభనేని వంశీ ఏదో చాలా ఇదిగా వెంటనే నిన్నను 40 నిమిషాలు ఆయన ఏకంగా పర్మిషన్ అడిగి బట్టలు మార్చుకుంటానని 40 నిమిషాలు తీసుకుని బ్లూ మీడియాకు ఫోన్ చేసుకుని మీరు రండి వెంటనే అని 25 మంది వైసీపీ వాళ్ళకి ఫోన్లు చేసుకున్న నాయకులకి వచ్చి నా వెనకాలే రండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతారో తెలియదు అంటే, వైసీపీ హయాంలో వాళ్ళు ఆ రకంగా బిహేవ్ చేసి 41A నోటీసులు ఇచ్చి కిడ్నాపులు చేసి, లేదు వాళ్ళు ఒక చెత్త లారీలో ఎక్కించుకుని కడప నుంచి విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ పడేసి తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడున్నారో తెలియక అల్లాడిపోయి అలా చేస్తారని అనుకున్నారు. కానీ ఇక్కడ అలాంటివి ఏం లేవు కదా, అన్నీ సజావుగా జరిగాయి. అంటే సత్యవర్ధన్ అనే అతను గతంలో టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశాడు. అతను గతంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగాక కేసు పెట్టాడు. ఎప్పుడు 2023 ఫిబ్రవరి 20న దాడి జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆ సత్యవర్ధన్ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటే అతన్ని పట్టుకుని వల్లభనేని వంశీ మనుషులు లక్ష్మీపతిను ఇంకొక అతను శివప్రసాద్ ఎవరో వాళ్ళు ఏం చేశారు, అతన్ని బెదిరించి, అంటే వల్లభనేని వంశీ దగ్గర తీసుకెళ్ళి వల్లభనేని వంశీ అతన్ని బెదిరించి, నువ్వు మాట వినకపోతే నేను చంపేస్తాం, నువ్వు కేసు వెనక్కి తీసుకో అని చెప్పి అతన్ని బెదిరించి, తర్వాత అతనికి ఒక 10 లక్షలు నీకు నజరానాగా ఇస్తామని ఆ దగ్గరుండి అతని చేత కేసు విత్డ్రా చేయించి, మరి వాళ్ళ కారులోనే తీసుకెళ్లారని తెలుస్తుంది, వల్లభనేని వంశీ కారులో వైజాగ్లో దాచిపెట్టి 10 లక్షలు అతనికి ఇస్తే, వాళ్ళ పేరెంట్స్ తల్లడిల్లిపోతే వాళ్ళ తమ్ముడు కిరణ్ కేసు పెట్టాడు. పెడితే అప్పుడు ఆంధ్ర పోలీసులు, గన్నవరం పోలీసులు దీని మీద దృష్టి పెట్టారు. పెట్టి నిన్న పొద్దున్న అతనికి 40 నిమిషాలు అతనికి అవకాశం ఇచ్చారు బట్టలు మార్చుకుంటానంటే. కానీ అతను చేసిన పని ఇది. ఇప్పుడు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటేనండి, అసలు టీడీపీ ప్రభుత్వం కనుక కక్షల జోలికి వెళ్ళాల్సి ఉంటే
లేదు వెంటనే అరెస్ట్ చేసి ఉండేది కదా. ఇవాళ సజ్జల బయటకు వచ్చి అంటాడు, మీరు ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టకుండా, పరిపాలన మీద దృష్టి పెట్టకుండా మీరు అక్రమంగా కేసులు బనాయించి అసలు ఆ కేసు అంతా అతను విత్డ్రా చేసుకుంటే దాన్ని మళ్ళీ మీరు కంప్లైంట్ ఇప్పించి ఈ రకంగా చేశారంటాడు. అసలు సజ్జలు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాం. మీ హయాంలో మీరు 41A నోటీసులు, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే 164 మంది ఆల్మోస్ట్ చేతులెత్తారు. మరి ఆ కేసులని వైసీపీ హయాంలోనే కదా వచ్చాయి. మరి దానికి సమాధానం ఏం చెప్తాడు సజ్జల? కాబట్టి ఇవాళ సజ్జల ఎంత అన్యాయంగా మాట్లాడాడంటేనండి, మీరు వచ్చి 8 నెలలే అయింది, మీరు ఇప్పుడేమో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు, కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు, మేము 4 ఏళ్ల తర్వాత వస్తాము, దీనికి వడ్డీతో సహా వసూలు చేస్తాము, మేము ఊరుకుంటా ఉన్నాం, మా కార్యకర్తలు ఊరుకోరు, రెచ్చిపోతారు, మీ అందరి సంగతి తేలుస్తాము, ఈ కేసులు ఎవరైతే పెట్టించారో వాళ్ళ కుటుంబాల సంగతి తేలుస్తాము. వాళ్ళు బెదిరిస్తున్నాడు. మీకు తెలిస్తే సజ్జల ఏం మాట్లాడుతున్నావో ఆలోచించుకుంటున్నావు. ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చి ప్రెస్ని ఉద్దేశించి మాట్లాడటానికి ఒక నాయకుడు లేడు వైసీపీలో. నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరూ చెప్పాడు మేడం, ఎవరు మాట్లాడదు. అదే చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. ముందేం చేశాడు, మీరెవరు మాట్లాడకండి వల్లభనేని వంశీ ఇష్యూ మీద, అది మనకి సంబంధం లేని ఇష్యూ అని చెప్పాడు. మళ్ళా ఎక్కడ భయపడ్డాడంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టి 1.0 2.0 అని నేను ఈసారి ప్రజల కోసం కాదు కార్యకర్తల కోసం వస్తా అన్నాడు కదా. సో మనం ఈ మాట చెప్పాము, ఇప్పుడు మన క్యాడర్ అతను మనం పట్టించుకోవాలని చెప్పి అప్పుడు మళ్ళా వాళ్ళకి మాట్లాడండి అని చెప్పాడు. చెప్పాక ఏం జరిగింది, ఇప్పుడు విజయసాయిరెడ్డి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు, వైవి సుబ్బారెడ్డి మాట్లాడలేడు, అంబటి రాంబాబు ఇలాంటి విషయాలు మాట్లాడలేడు, పేర్ని నాని ఇప్పుడు బియ్యం గొడవల్లో ఉన్నాడు, దొరికాడంటే అయిపోతాడు, కొడాలి నాని కనిపిస్తే అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే వల్లభనేని వంశీకి అతనే కదా స్నేహితుడు, అతనే కదా తీసుకొచ్చాడు తెలుగుదేశం నుంచి ఇక్కడికి. సో ఇవన్నీ చూసి ఇంకా దిక్కులేక సజ్జల్ని పిలిపించాడు. అసలు సజ్జలు ఏమైపోయాడో తెలియదు మనకి. అలాంటి సజ్జలు ఇవాళ వచ్చి ఉపదేశాలు ఇస్తున్నాడు, నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు. అసలు వాళ్ళు ఎప్పుడు ఇలాంటివి చేయలేదుట. కరెక్టే, వాళ్ళు ఈ రకంగా చేయలేదు, వాళ్ళు సక్రమంగా అరెస్టులు చేయలేదు, అక్రమంగానే చేశారు. అంటే రఘురామకృష్ణరాజుని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని 3ంటికి అరెస్ట్ చేసి తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేశారంటాడు. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛట, అంటే బూతులు తిట్టడం భావ ప్రకటన స్వేచ్ఛ, వల్లభనేని వంశీ భువనేశ్వర్ గారిని తిట్టడం భావ ప్రకటన స్వేచ్ఛ. అంటే మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి ఇవాళ ఏదైతే సజ్జల మాట్లాడాడో ఒక్కసారి సజ్జలు ఆలోచించుకోవాలి, ఏం మాట్లాడుతున్నాడు. మళ్ళా వస్తామంటున్నాడు, అసలు నేను ఎలా వస్తాను, ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే ఇంకేం వస్తారు వాళ్ళు. ప్రజలు 11 నుంచి 1కి పంపిస్తారు. వాళ్ళకి అంకెలన్నా భయమే, వాళ్ళకి అది అధికార పార్టీని చూసినా భయమే. ఇవాళ వణుకుతున్నారు వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు 1, 2 అసలు ఏమీ తెలియనట్టు, వాళ్ళ పాలన చాలా సజావుగా సాగినట్టు మాట్లాడుతున్నారు. సో ఇవాళ వల్లభనేని వంశీకి 14 రోజులు రిమాండ్ ఇచ్చారండి. అతని మీద 16 కేసులు ఉన్నాయి. వల్లభనేని వంశీ ఏం చేశాడంటే ఫస్ట్ తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశంలోంచి రాజకీయ లబ్ధి కోసం తన్ని ఎవరైతే గెలిపించారో వాళ్ళందరినీ కూడా అణగదొక్కేసి వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళ ఆస్తులు లాక్కుని వాళ్ళ భూముల మీద ఇది చేసి చాలా అక్రమాలు చేశాడు. తర్వాత రియల్ ఎస్టేట్లో అక్రమంగా సంపాదించి, అంటే తగాదాలు పెట్టి అలా రకరకాలుగా సంపాదించి మొత్తం మీద 16 కేసులు అలా తెచ్చుకున్నాడు. సో ఆ తర్వాత కొడాలి నానితో చేరి అన్ని అక్రమాలు చేసి ఏ రకంగా మాట్లాడాడో మనం చూసి ఎన్ని వీడియోలు ఉన్నాయో. చంద్రబాబు నాయుడిని తిట్టింది, లోకేష్ని బాగా వెక్కిరించింది, రఘురామకృష్ణాన్ని కస్టడీలో ఎంత టార్చర్ పెట్టింది చూడండి. ఇవన్నీ చేసి ఈరోజు ఏమీ తెలియనట్టు నేనేం తప్పు చేశాను అని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఇవాళ ఈ కేసులోంచి బయటపడ్డండి. ఇవాళ అతను A1గా అతన్ని తీసుకున్నారు. తర్వాత A7 A8 వాళ్ళిద్దరు, లక్ష్మీపతి ఇంకో ప్రసాద్ అన్న ఆయన. సో మొత్తం మీద ఈ కేసు అయితే ఇవాళతో అవదండి. నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని, సందేహం లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం.